జకరియా గ్రంథం 13వ అధ్యాయం. మలాకి దానికి ముందు చెప్పండి, ఏ గ్రంథం? జకరియా. రైట్. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక మాట చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 22:10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, తన చెయ్యి చాపి ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకొనగా. ఎందుకు కత్తి పట్టుకుంది ఎవరు? కత్తి ఎవరి మీద పడాలి? జాగ్రత్త వినండి. అబ్రహాముకు దేవుడు పరీక్ష. నువ్వు ప్రేమించు ఇస్సాకు. ఇంకొక మాట ఉంది, నీ ఒక్కగాన కుమారుడు. దాన్ని మనం ఏమంటామంటే ఒక్కడే జనతైక, ఒక్కడే అద్వితీయుడు, ఒక్కడే ఓన్లీ బిగాటన్. అద్వితీయుడు అంటే తెలుగులేంటి? ద్వితీయం లేదు, ఒక్కడే, ఓన్లీ వన్. నీ ఒక్కగానొక్కడు. ఇట్స్ ఎ వెరీ క్లిస్టల్ క్లియర్ పిక్చర్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. జాగ్రత్త వినండి. తండ్రి చేతిలో కత్తి ఉంది. ఆ కత్తి ఎవరి మీద వేయాలంటే నీ కుమారుణ్ణి, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు ప్రేమించే సాకుని నాకు బలివ్వు అన్నాడు. బలి వాళ్ళు వీళ్ళు ఇవ్వకూడదు, వేరే వాళ్ళ బలివ్వడం వేరు. కానీ తండ్రి బలివ్వడం, సొంత కుమారుని, చెప్పండి, సొంత కుమారుణ్ణి బలివ్వడం చాలా, అసలు ఎవరు చేస్తారు? అబ్రహాము దేవుడు తాను చెప్పిన చోటికి బయలుదేరాను. ఒక్క ప్రశ్న వేశాడా? ఇద్దరు ఆ కట్లు ఇస్సాకు మీద మోపారు. నిప్పుంది, కత్తుంది. అదే కుమారుడు అడుగుతున్నాడు, బలికి గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు అబ్రహాం ఒక మాట అన్నాడు, యెహోవా దేవుడే చూసుకొనును. ఆ చూచుకున్న ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే చూచుకొనును, సర్వమానవాళి పక్షమున దేవుడే చూచుకొనును. సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి అర్పించు గొర్రెపిల్లను దేవుడే. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, నువ్వేనా క్రీస్తువి? నువ్వేనా కాదు, నా వెనక వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుణ్ణి. ఆయన వస్తే వచ్చినాడు, గడుగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. ఇదిగో అద్భుతం ఏంటో తెలుసా? ఆ కట్టెలు పేర్చి ఇస్సాకుని కట్టేసి పడుకోబెట్టి కత్తి ఎత్తెను. ఇప్పుడు ఆ కత్తి ఎవరి మీద పడుతుంది? అసలు చూడండి, కత్తి, తీర్పు, నిప్పు దేవుని కోపం, పాపముపై దేవుని కోపం, పాపముపై దేవుని యొక్క తీర్పు. ఈ రెండింటికి గుర్తు. నిప్పుంది, కత్తి ఉంది. కావాల్సిందేంటి? దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపము మండుతుంది, తీర్పు మండుతుంది. అయితే అది భరించడానికి ఎవరు కావాలి? గొర్రెపిల్ల కావాలి. చెప్పండి, ఏం కావాలి? గొర్రెపిల్ల. ఎక్కడా గొర్రెపిల్ల? అందుకే ఆ గొర్రెపిల్లను ఆ పర్వతముల మీద సమస్త జనులకై ఆ తండ్రి విందు. ఇక్కడ వినండి, కత్తి ఎత్తెను, కానీ కత్తి ఇస్సాకు మీద పడలేదు. దేవుడు జోక్యం చేసుకున్నాడు, ఆపాడు. ఆ పొదలో చిక్కుకున్న పుట్టు. ఇదే దేవుని గొర్రెపిల్ల. ఖడ్గమా కాపరి మీద పడుము, ఇదే జరిగింది సమస్త మానవాళి కొరకు, నీ కొరకు నా కొరకు. యజ్ఞమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువపై మ్రాను మీద వేలాడుతుండగా నీ మీద నా మీద పడవలసిన తీర్పు, నీ మీదికి నా మీదికి రావాల్సిన ఉగ్రత మధ్యవర్తిగా నీకు నాకు బదులుగా ఎవరు భరించారు? అది విందు. రండి విందుకి. నీ పాపము పోవునట్లుగా, నీ మీదున్న శాపము పోవునట్లుగా, నీ మీద దేవుని ఉగ్రత తప్పించబడినట్లుగా, నీ మీద పడవలసిన ఉగ్రతను భరించిన గొర్రెపిల్ల నీ కొరకు వధించబడెను. అందుకే ఆ ఖడ్గము ఎవరి మీద పడాల్సింది? చెప్పాలి, ఎవరి మీద? నీ మీద. కానీ ఎవరి మీద పడెను? తన కుమారుడి మీద వేసుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి క్షణం, దేవునిలో మనమున్న ప్రతి క్షణం ఏంటంటే
ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రతి క్షణం కూడా మన జీవితాలలో ఆనందమా కాదా? ఇదే రండి, ఈ విందుకు రండి. నిజంగా మనం ధన్యులం కదా. ఈ విందును పొందుకున్న మనం ఆత్మతో సత్యముతో అనునిత్యం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి.